విచారణకు వెళ్తున్నాం. 9వ తారీఖు నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఏసీబీ జూబ్లీహిల్స్ దగ్గరికి విచారణకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏమడుగుతారు ఏం సంగతి అనేది మనకు తెలియదు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మన ధర్మం కాబట్టి మనకు ఖచ్చితంగా హాజరు కావాలి. పత్రికల్లో టీవీలలో చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అని చెప్పి వింటున్నాం. కాబట్టి పోలీసులు చేయవలసిన కార్యక్రమం ఫోన్ ట్యాపింగ్. చిరుమర్తిలింగ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడు. అది అధికారులకు అవసరాలను బట్టి వాళ్ళ అక్కర నిమిత్తం చేసుకుంటారు అప్పుడు పరిస్థితులను బట్టి. దాంట్లో నేను చేసిన అనేది నా పేరు నా ప్రచారం చేయనేది బాధ అనిపిస్తుంది. అయినా కూడా విచారణలు ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మాకేంటే మేము చేయని సంబంధం లేని విషయాలు మేము చేసే కార్యక్రమం కూడా కాదు. అది తిరుపతితో సంబంధం ఉందంటే సంబంధం అంటే అధికారులు వివిధ రకాల హోదాలు పనిచేసిపోతుంటారు. జిల్లాలో పరిచయాలు ఉండవచ్చు, పరిచయాలతో ఫోన్లు చేయొచ్చు, మాట్లాడచ్చు. అంత మాత్రం నాకేం సంబంధం ఉంటుంది బయటపడి. సార్ మీ జిల్లాకు సంబంధించిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఏది అంతే ఒట్టి ప్రచారం అంటే ఏది లేదు. ఒక మీడియా ప్రచారం, రేవంత్ రెడ్డి ఒక ప్రచారం మొదలుపెట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్ఫ్యూజ్ చేయడం ప్రయత్నం. దేనికి ఇస్తే నాకేం వ్యాపారాలు ఉన్నాయి? ఏముంటే విచారణ చేయని నా దగ్గర ఏముంటే ఒక దళిత నాయకుని పట్టుకొని విచారణ చేస్తుంటే ఏం చేస్తారండి? ప్రభుత్వాన్ని నిలదీయొద్దు, గట్టిగా మాట్లాడదు, ప్రజలు ఉండకూడదు, ఇంట్లో ముసుకేసుకుని పండుకుంటే ఏది ఉండదు. ప్రజల్లో తిరిగి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ఇది నన్ను కాదు, రేవంత్ రెడ్డిని అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి, డీజీపీని అడగండి, ఐజీని అడగండి. నాకేం తెలుస్తుంది? నాలాంటి ఒక దళితుని పట్టుకుని నాకు నోటీస్ ఎందుకు ఇచ్చినా మీరు అడగాలి. అక్కడ అడగారు మీరు, మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? నేను ఈ కులాల మీద రాజకీయాలు ఇప్పుడు మాట్లాడను. మాలాంటి ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూన్సీలో ఉండే వ్యక్తిని, సమస్యల మీద మాట్లాడుతుంటాం. అంత మాత్రం ప్రభుత్వం నోటీస్ దేనికి ఇచ్చారని నోటీస్ నాకేం సంబంధం? నేను పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ప్రజా జీవితంలో పనిచేస్తున్నా. నేను ప్రజా జీవితంలో పనిచేస్తున్నా. అది పోలీసులు ఫోన్ ట్యాప్ అంటే పోలీసులు అవసరం బట్టి వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో నా పాత్ర ఏముంటుంది? సంబంధం విషయం కదా మనకి. 100% డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ప్రజలకు ఆన్సర్ చెప్పేద్దాము ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఏదో రకంగా గుట్టగలిచి మీ చేయాలి. పార్టీ క్యాడర్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం. పార్టీ క్యాడర్ ఎప్పుడు డిస్టర్బ్, కేసీఆర్ నాయకత్వం చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇంకా ఫోన్ ట్యాప్కి ఈరోజు కూడా చేస్తారు మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, కానీ అలా అవసరాలు చేస్తారు. ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ నేతల మీద, వాళ్ళ కదలికల మీద కూడా నిఘా పెట్టి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మంచి సాంప్రదాయం కాదు అది. బిగ్ టీవీ చెప్తుందా? ఎందుకు చేస్తారండి? ఏ ప్రభుత్వం కొత్తగా వచ్చిన సందర్భంగానే గుడ్డగాల్చి మీద చేయాలి. కేసీఆర్ గారు ఏ రకంగా బదలాలు చేయాలి, కేటీఆర్ ఏ రకంగా బదలాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటూ ఇక ఏం నిమిత్తం మాత్రం కూర్చోవాలి, ప్రభుత్వం నిలదీయొద్దు, ఎండగట్టవద్దు అనే పద్ధతిలో ఈ రకమైన ఎజెండా పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఓటు నోటు కేసు దగ్గర రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయండు. సంబంధం లేకుండా కేటీఆర్ ఇప్పుడు చిరుమర్తిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ ఏం చేయడిగా? బలమైన నాయకులు ఏం చేయరు? పొద్దునేస్తే పేడ సమస్యల మీద ఎండగడుతున్నప్పుడు అరెస్ట్ చేస్తుంటారు. మీ పార్టీకి అదే, మీ నాయకుడికి అదే అలవాటు. చెప్పండి మీ నాయకుని కూడా. మంచి సాంప్రదాయం కాదు అది.